ఇస్తిఖారా అంటే మంచి మరియు మంచిని కోరడం. ఇస్తిఖారా ప్రార్థన అనగా నమాజ్ అనేది అల్లాహ్ మెరుగైన కార్యంలో మార్గదర్శకత్వం కోసం అడగడానికి ఉపయోగించబడుతుంది. కాబట్టి ఈ చర్యను ఇస్తిఖారా అంటారు. ఇస్తిఖారాపై తీర్పు సున్నత్. ఏ విషయాలలో ఇస్తిఖారా చేయాలి? ఒక వ్యక్తికి సరైన మార్గం తెలియని విషయాలలో మాత్రమే ఇస్తిఖారా చేయాలి. అయితే విధిగా ఆరాధనలు చేయడంలో పాపాలను వదిలివేయడానికి ఇస్తిఖారా అనుమతించబడదు. ఉదాహరణకు ప్రార్థన అనగా నమాజ్ చేయని వ్యక్తి నమాజ్ ప్రారంభించడానికి ఇస్తిఖారా చేయడానికి అనుమతించబడదు. నమాజ్ తప్పనిసరి కాబట్టి దానిని చేయడానికి లేదా దానిని వదిలివేయడానికి అతనికి చాయిస్ లేదు, ఎంపిక లేదు. లేదా తాగుబోతూ తన చెడు అలవాటును వదులుకోవడానికి ఇస్తిఖారా చేయాలనుకుంటే అతను ఇస్తిఖారా చేయడానికి అనుమతించబడదు. మద్యం నిషేధించబడిన విషయం కాబట్టి ఏ సందర్భాల్లోనైనా దానిని వదిలివేయడం తప్పనిసరి. ఇస్తిఖారా సమయం ఎప్పుడో తెలుసుకుందాం. పగలు లేదా రాత్రి ఏ సమయంలోనైనా దీన్ని చేయవచ్చు. అయితే ఈ నమాజ్ నిషేధించబడిన సమయాల్లో చేయకూడదు. ఓకే, ఇస్తిఖారా విధానం తెలుసుకుందాం. సరిగ్గా గుసుల్ స్నానం చేయండి. తర్వాత ఇస్తిఖారా ఉద్దేశం అనగా నియత్ 2 రకాత్ నఫిల్ ప్రార్థన చేయండి. నమాజ్ తర్వాత 2 రకాత్ సున్నత్ నమాజ్ పఠించండి. జాబిర్ రదియల్లాహు అన్హు గారు అల్లా యొక్క దూత అయిన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్ని విషయాలలో మాకు ఇస్తిఖారా నేర్పించారని వివరించారు. మనకు ఖురాన్ సూరాలను నేర్పించినట్లే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా చెప్పారు: మీలో ఒకరు ఏదైనా చేయాలనుకున్నప్పుడు ఫరజ్ నమాజ్ ప్రార్థనతో పాటు 2 రకాతుల నఫిల్ ప్రార్థనలు చేయాలి. ఆపై ఈ దువా పఠించాలి. అల్లాహుమ్మా ఇన్నీ అస్తఖీరుక బిఇల్మిక్ వఅస్తఖ్దిరుక బిఖుద్రతిక్ వఅస్అలుక మిన్ ఫద్లికల్ అజీమ్ ఫఇన్నక తఖ్దిరు వలా అఖ్దిర్ వతఅలము వలా అఅలం وأنت علام الغيوب اللهم إن كنت تعلم أن هذا الأمر خير لي في ديني ومعاشي وعاقبة أمري فاقدره لي ويسره لي ثم بارك لي فيه وإن كنت تعلم أن هذا الأمر شر لي في ديني ومعاشي وعاقبة أمري فاصرفه عني واصرفني عنه واقدر لي الخير حيث كان واقدر لي الخير حيث كان واقدر لي الخير حيث كان ثم أرضني به. దీని అర్థం, వల్ల నీ జ్ఞానం ద్వారా నీ నుండి మేలు కోరుతున్నాను, నీకు గల శక్తి ద్వారా నా కొరకు శక్తిని కోరుచున్నాను, మరియు నీ నుండి గొప్ప అనుగ్రహాన్ని వేడుకుంటున్నాను. నిశ్చయంగా నీకే శక్తి ఉంది, నాకు ఎలాంటి శక్తి లేదు. నీకు అంతా తెలుసు, నాకు ఏమీ తెలియదు. అగోచర జ్ఞానం కలవాడుగు నీవే. వల్ల ఈ పని అనగా దేని గురించి ఇస్తిఖారా చేస్తున్నారో దానిని ప్రస్తావించాలి. ధార్మిక పరంగాను, ప్రాపంచికంగాను మరియు త్వరలో కానీ ఆలస్యంగా కానీ నా కొరకు మేలు కలిగించేదేదైతే నా అదృష్టంలో ఉంచుము, దానిని సాధించడానికి సులభతరం చేయుము. ఆ తర్వాత నా కొరకు శుభప్రదమైనదిగా చేయుము. అలాగే ఒకవేళ ఈ పని ధార్మిక పరంగాను, ప్రాపంచిక పరంగాను మరియు త్వరలో కానీ ఆలస్యంగా కానీ నా కొరకు కీడు కలిగించేది దాని నుండి దూరము చేయుము మరియు నన్ను దాని నుండి దూరం చేయుము. నా కొరకు మేలు ఎచ్చటనున్నా దానిని నాకు ప్రసాదించు. ఆ పిదప దానితో నన్ను సంతృప్తి పడేలా చేయుము. రెఫరెన్స్ సహీ బుఖారీ. ఎవరైతే తమ ప్రభువు నుంచి శుభాలను కోరుకుంటూ విశ్వాసులైన ముస్లింలను కూడా సంప్రదించి తన పని గురించి పూర్తి వివరణ జరిపి శక్తి వాంఛ లేకుండా కృషి చేస్తాడో అతను ఎన్నడూ వ్యాకులతకు లోను కాడు. ఎందుకంటే అల్లాహ్ ఇలా ప్రకటించారు, సూరా అల్ ఇమ్రాన్ 159. ఓ
ఓ ప్రవక్త, వారితో కూడా సంప్రదించి మరి చేయండి. అయితే ఒక నిర్ణయాన్ని తీసుకొని దాన్ని అమలు పరచడానికి సంకల్పించినప్పుడు అల్లాహ్పై భారం వేయండి. 2 రకాతుల నఫిల్ నమాజ్ను అల్లాహ్ను ఆశ్రయించే ఉద్దేశంతో మాత్రమే చేయాలి. ఒక ముఖ్యమైన పని చేయడానికి భయపడుతున్నప్పుడు లేదా ఒక ముఖ్యమైన పని చేయాలనుకున్నప్పుడు ఆ క్షణంలోనే ఇస్తిఖారా చేయడం ప్రారంభించాలి. నిషేధించబడిన మరియు ఇష్టపడని పనులలో ఇస్తిఖారా తప్పనిసరి కాదు. వ్యాపారం వంటి అనుమతించబడిన పనులలో మాత్రమే ఇది అనుమతించబడుతుంది. 2 పనుల మధ్య సంఘర్షణ లేదా అయిష్టత అనిపించినప్పుడు మాత్రమే ఇది అప్పగించబడిన పనులలో అనుమతించబడుతుంది. ఉదాహరణకు, వివాహం కోసం ఒక అబ్బాయి లేదా అమ్మాయిని ఎంచుకోవడంలో, ఈ సంవత్సరం హజ్కి వెళ్ళాలా లేదా అని నిర్ణయించడంలో, లేదా సమూహాన్ని ఎంచుకోవడంలో మొదలైనవి. చూడండి, అల్ మౌస్, అల్ ఇల్మియా, అల్ కరీమియా, ఇస్తిఖారా. చూడండి, 2 రకాతుల నఫిల్ నమాజులు ఇస్తిఖారా ఉద్దేశంతో మాత్రమే చేయాలి. దాని అర్థం తహియతుల్ సజ్దా మరియు ఇతర నఫిల్ నమాజులు తర్వాత ఇస్తిఖారా ఉద్దేశంతో ఈ ప్రార్థనను అనగా ఈ నమాజ్ను పఠిస్తే సున్నత్ నెరవేరదు. ఎందుకంటే హదీసు 2 రకాతుల నఫిల్ ప్రార్థనలు ఇస్తిఖారా కోసం నిరంతరం నిర్వహించబడాలని పేర్కొంది. నిద్రపోయే ముందు ఇస్తిఖారా చేయవలసిన అవసరం లేదు. అలాగే కలలో స్పష్టమైన సూచన ఉండవలసిన అవసరం లేదు. అవసరం ఉన్నవారు అవగాహన మరియు శాంతి కోసం ఇస్తిఖారాను వెతకాలి మరియు సుఖాన్ని కొనుగోలు చేయడానికి నమ్మకమైన వ్యక్తి నుండి సలహా తీసుకోవాలి. అప్పుడు ఏ పని చేసినా అల్లాహ్ దానిని మంచి చేస్తాడు. రిఫరెన్సెస్ అన్ని స్క్రీన్ మీద ఉంటాయి. జజాకల్లాహ్ ఖైర్.